Good evening, everyone. I hope you're all doing well. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇన్ ద న్యూస్. టిఎస్పిఎస్సి టిఎస్పిఎస్సి న్యూస్ లో ఉందండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉందో ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి చైర్మన్, దానికి మెంబర్స్ కావాలి కదా. సో లాస్ట్ టైం జనార్దన్ రెడ్డి గారు, అంతకు ముందు గంటా చక్రపాణి గారు వీటికి చైర్మన్ గా అండ్ కొంతమంది మెంబర్స్ గా వ్యవహరించడం జరిగింది కదా. లాస్ట్ టైం టిఎస్పిఎస్సి లో జరిగిన అవగతవకల మూలంగా వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ కొత్త చైర్మన్ అండ్ మెంబర్స్ ని నియమించడానికి అప్లికేషన్స్ ని పిలవడం జరిగిందానికి దానికి ఉన్నలో 10 పోస్టులకు 900 వరకు దరఖాస్తులు వచ్చాయంట. వెరీ హ్యూజ్ కదా. 900 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఒక చైర్మన్ ప్లస్ 9 మెంబర్స్ కి 900 దరఖాస్తులు వచ్చాయట. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. టిఎస్పిఎస్సి చైర్మన్ 9 మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్, భారీగా వచ్చిన అప్లికేషన్లు. కొందరు ప్రొఫెసర్లు, ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్లు, పొరుగు రాష్ట్రాల వారు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అప్లై చేసుకున్నారట. బట్ ఇదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటా? కాదండి. ఇది న్యూస్ ఛానల్ కూడా చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ మనకు టిఎస్పిఎస్సి ఆర్ ఏపీఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏది ఇంపార్టెంట్ కాదు. మరి ఏది ఇంపార్టెంట్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వ్యవహారాలు, దానికి ఎవరిని నియమిస్తారు, ఎందుకు నియమిస్తారు, ఎంతమంది మెంబర్స్ ఉండాలి, వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళని ఎవరు నియమిస్తారు, వాళ్ళు ఒకవేళ రిజైన్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారు, వాళ్ళని తీసేయాల్సి వస్తే ఎవరు తీసేయగలుగుతారు, ఇలాంటివన్నీ ఇండియన్ పాలిటీలో భాగంగా అడుగుతారండి. ఈసారి టిఎస్పిఎస్సి వాళ్ళకు ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే ఇండియన్ పాలిటీ 50 మార్కులకు సపరేట్ గా ఉంది కదా ఒక సెక్షన్ పేపర్ 2లో, గ్రూప్ 2 వాళ్ళకు, అలాగే గ్రూప్ 1 లోనూ ఉంది, గ్రూప్ 3 లోనూ ఉంది. ఇప్పుడు టిఎస్పిఎస్సికి సంబంధించి ఇంత పెద్ద గొడవ జరిగింది రాష్ట్రంలో. ఒక రకంగా లాస్ట్ టైం ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద ముఖ్య కారణం ఈ టిఎస్పిఎస్సి కూడా. మరి అలాంటి వాటి మీద టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇవ్వకుండా ఉంటారంటారా? ఖచ్చితంగా ఇస్తారండి. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి వాటికి సంబంధించిన ఫంక్షన్స్, వాళ్ళ మెంబర్స్ ఎవరిని తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, బేసికలీ దిస్ ఆల్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు అండి. యూపీఎస్సి ఎలాగైతే రాజ్యాంగ సంస్థలు, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీను, రాష్ట్రాల్లో ఉండే అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే. మరి ఇవి ఏ ఆర్టికల్ కింద వీటిని నియమించబడ్డాయంటే అండర్ ఆర్టికల్ 315. దిస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 315 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మరి ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక చైర్మన్ అండ్ కొద్దిమంది మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదండి. బట్ ఈ స్ట్రెంగ్త్ ని డిసైడ్ చేసేది గవర్నర్. ఓకే, ఇట్ హ్యాస్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద గవర్నర్ కి డిస్క్రిప్షన్ ఇచ్చడం జరిగింది. మరి టిఎస్పిఎస్సికి సంబంధించినంత వరకు ఒక చైర్మన్, 9 మంది మెంబర్స్ నియమించడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? దే ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్. ఈ గవర్నర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎవరిని చెప్తే వాళ్ళని అపాయింట్ చేస్తుంది, బట్ అండర్ సమ్ క్రైటీరియా. ఓకే, గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? ఏ క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదండి. వీళ్ళకు క్వాలిఫికేషన్స్ అంటూ సపరేట్ గా పిహెచ్డి చేసి ఉండాలి ఇలా అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్ లో. ఒక చిన్న ప్రొవిజన్ ఉంటే ఏంటంటే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో 9 మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు కదా టిఎస్పిఎస్సిలో, అందులోకి వెళ్ళి మినిమం ఐదుగురు దే షుడ్ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 10 years అనేది ఒక ఏకైక ప్రొవిజన్ అండి. అంటే ఉన్న సగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండే మెంబర్స్ లో అట్లీస్ట్ సగం మంది 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోను లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోను ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ లోను పనిచేసి ఉండాలి అనేది నియమం అండి. ఇది ఒక్కటే దీనికి సంబంధించిన నియమం, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్
ఈ ఈ నియమాన్ని పాటించలేదని ఒక కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆయన హైకోర్టులో దీని మీద కేసు వేయడం జరిగిందండి. అప్పుడు దీని మీద విచారించిన తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు కేసీఆర్ గవర్నమెంట్ ని, దట్ ఈస్ లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఓకే, రైట్. నౌ వీళ్ళ టర్మ్ ఏంటి? టర్మ్ ఫర్ ఎ చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ 6 years. వీళ్ళు 6 years అపాయింట్ అయిన టైం నుంచి 6 years పదవిలో ఉంటారు. ఆర్ అంటిల్ దే అటైన్ ఏజ్ ఆఫ్ 62 years. ఐదర్ 6 years అన్నా లేకపోతే 62 years ఏజ్ వచ్చే వరకన్నా వీళ్ళు పదవిలో ఉంటారు. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్, ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుందండి. మరి యూపీఎస్సీ కూడా 62 years ఏనా? కాదండి. యూపీఎస్సీ ఏజ్ లిమిట్ ఈస్ 65 years. యూపీఎస్సీ చైర్మన్ కి వాళ్ళ మెంబర్స్ కి ఏజ్ లిమిట్ ఎంత? 65 years. ఓకే, మరి ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది? హౌఎవర్, మరి ఇప్పుడు రిజిగ్నేషన్స్ ఒకవేళ చైర్మన్ ఆర్ మెంబర్స్ దే వాంటెడ్ టు రిలింక్విష్ దిస్ పోస్ట్, వాళ్ళంతట వాళ్ళుగా ఆ పదవిని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా రిజిగ్నేషన్ ని గవర్నర్ కి ఇచ్చేస్తే సరిపోతుందండి. మొన్న జనార్దన్ రెడ్డి గారు తెలంగాణలో రిజైన్ చేసినప్పుడు ఎవరికి ఇచ్చారు? వెళ్ళి డైరెక్ట్ గా గవర్నర్ తమిళసాయికి ఇవ్వడం జరిగింది కదా. సో అలా రిజైన్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ ఒకవేళ వీళ్ళని తీసేయాలనుకుంటే రిజిగ్నేషన్, రిమూవల్ రెండు వేరే వేరండి. రిజిగ్నేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిమూవల్. ఒకవేళ వాళ్ళని తీసేయాలనుకుంటే గవర్నర్ తీసేస్తుందా? లేదు. కాన్స్టిట్యూషన్ లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రిమూవల్ హక్కు ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే వీళ్ళని రిమూవ్ చేయగలుగుతుంది. గవర్నర్ కి ఆ అధికారాలు ఇవ్వలేదు మన కాన్స్టిట్యూషన్. ఓకే, గవర్నర్ కి ఈ అధికారాలని మన కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఒకవేళ ఈ మెంబర్స్ వాళ్ళంతట వాళ్ళుగా రిజైన్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? గవర్నర్ కి వెళ్ళి రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోవడమే. ఓకే, రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఇందులో మెయిన్, బేసికలీ దిస్ గవర్నమెంట్ హ్యాస్ అన్ అథారిటీ టు అపాయింట్ one of the members of SPSC as an acting chairman in following 2 circumstances. ఒక రెండు సందర్భాల్లో ఒక యాక్టింగ్ చైర్మన్ ని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అపాయింట్ చేసే అధికారం గవర్నమెంట్ కు ఉంటుందట. అవి ఏ సందర్భాల్లో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ చైర్మన్ పోస్ట్ వేకెంట్ అయింది అనుకోండి, అంటే చైర్మన్ చనిపోవడము, ఇలాంటి సందర్భాల్లో యాక్టింగ్ చైర్మన్ ని నియమించవచ్చు ఫ్రమ్ ఆ మెంబర్స్ నుంచే కొత్త వాడిని ఎవరినో తీసుకొచ్చి పెట్టడం కుదరదు. ఆ మెంబర్స్ నుంచే తీసుకొచ్చి పెడతారు. అండ్ ఇంకొక క్రైటీరియా, వెన్ ద చైర్మన్ ఈస్ అనేబుల్ టు పర్ఫార్మ్ హిస్ ఫంక్షన్స్ డ్యూ టు హిస్ అబ్సెన్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్. ఆయన లివ్ లో ఉండడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల కానివ్వండి, ఆయన తన బాధ్యతలు నిర్వహించలేకపోతే ఆ సందర్భంలో కూడా యాక్టింగ్ చైర్మన్ ని నియమించే హక్కు గవర్నర్ కి ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా ఇందాక నేను చెప్పాను రిమూవల్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుందన్నాను కదా. బట్ దానికి కొన్ని సర్కమ్స్టెన్సెస్, సింపుల్ గా ప్రెసిడెంట్ కి నచ్చలేదు తీసేస్తున్నా అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎప్పుడు కొన్ని రీజన్స్, కొన్ని సర్కమ్స్టెన్సెస్, కొన్ని పరిస్థితుల్లో, స్పెషలైజ్డ్ పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళని ప్రెసిడెంట్ రిమూవ్ చేయగలుగుతాడు. ఆ పరిస్థితులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇఫ్ హీఈస్ అడ్జస్డ్ యాజ్ ఇన్సాల్వెంట్, ఒక మెంబర్ అదే చైర్మన్ ఇన్సాల్వెంట్ గా నిరూపించబడినప్పుడు, అండ్ ఇఫ్ హీ ఎంగేజెస్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ఎనీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్. ఏ చైర్మన్ అయినా, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెందిన చైర్మన్ అయినా, మెంబర్ అయినా, ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తూ బయట ఏదైనా ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఏదైనా ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ లో ఉన్నట్టు నిరూపించబడితే ఆయన్ని తీసేస్తారండి. ఓకే, రైట్. అండ్ థర్డ్ వన్ ఈస్, if he is in the opinion of the president unfit to continue in office by reason of infirmity of mind or body. ఒకవేళ ప్రెసిడెంట్ ఈయన సౌండ్ మైండ్ ఆర్ బాడీ, ఆయన ఫంక్షన్స్ చేయడానికి కరెక్ట్ గా లేడు అని చెప్పి ప్రెసిడెంట్ ఫీల్ అవుతే మాత్రం తీసేయచ్చండి. ఇన్ అడిషన్ టు దిస్, దెర్ ఇస్ ఆల్సో వన్ థింగ్, ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఎస్పీఎస్సి ఆర్ యూపీఎస్సి బికాస్ ఆఫ్ మిస్బిహేవియర్. ద కండక్ట్ ఉంటుంది కదా, ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఆర్ చైర్మన్స్ యొక్క కండక్ట్ మిస్బిహేవియర్ ఉన్నట్టు అయితే వాళ్ళ కండక్ట్ లో, ఆన్ దట్ గ్రౌండ్ హీ క్యాన్ బి రిమూవ్డ్. ఓకే, ఆన్ దట్ గ్రౌండ్ హీ క్యాన్ బి రిమూవ్డ్. బట్ ఇందులో కూడా ఒక క్లాస్ ఉంది. ఏంటంటే, however in such cases like removal of a chairman or a member of PSC under misbehavior, in that case the president has to refer this
దిస్ మ్యాటర్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన పాస్ చేస్తే దాని మీద సుప్రీం కోర్ట్ ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళు కూడా ఎస్ ఆయన కండక్ట్ లో మిస్బిహేవియర్ ఉంది, మీరు తీసేయచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తే అప్పుడే ప్రెసిడెంట్ ఈ చైర్మన్ ని కానీ మెంబర్ ని కానీ మిస్బిహేవియర్ కోటా కింద తీసేయగలుగుతాడు. ఒకవేళ సుప్రీం కోర్ట్ లేదు అని చెప్తే తీసేయడం కుదరదు. ఓకే ఓకే ఎందుకంటే అండర్ దిస్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద అడ్వైస్ టెండర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ చెప్పినట్టు ప్రెసిడెంట్ వినాల్సి వస్తుంది. ఓకే రైట్. అండ్ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి ఈ టిఎస్పిఎస్సి ఆర్ ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి. ఏంటంటే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ గాను మెంబర్ గాను ఆల్రెడీ చేసిన వ్యక్తి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సి. ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్పిఎస్సిలో గంటా చక్రపాణి గారు చైర్మన్ గా చేశారు. ఆయన ఒకసారి టిఎస్పిఎస్సికి చైర్మన్ గా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో టిఎస్పిఎస్సికి చైర్మన్ గాను మెంబర్ గాను ఉండడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. బట్ ఆయన హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే ఒకసారి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ గాను మెంబర్ గాను చేసిన వ్యక్తి అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మళ్ళీ అపాయింట్మెంట్ చేయడం కుదరదు. బట్ ఈయనను యూపీఎస్సి వాళ్ళు వాళ్ళ చైర్మన్ గాను లేకపోతే మెంబర్ గాను పెట్టుకోవచ్చు, లేకపోతే టిఎస్పిఎస్సిలో చేసిన అతను ఏపీపీఎస్సిలో వెళ్ళి చేయొచ్చండి. బట్ అందులోనే మళ్ళీ చేయడం కుదరదు. అండ్ అలాగే హీ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు డూ ఎనీ సర్వీస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఎంప్లాయీగా పనిచేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఐఏఎస్ కి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఐఏఎస్ గా జాయిన్ అవుతానంటే కుదరదండి, అది కుదరదు. ఓకే అందువల్లనే ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మనం న్యూస్ లో చూస్తున్నాం సివి ఆనంద్ గారిని టిఎస్పిఎస్సికి చైర్మన్ గా చేస్తారు అని. ఆయన చేయడానికి సంకోచిస్తాడండి ఖచ్చితంగా, బికాస్ హీఈస్ ఇన్ హీస్ ఎర్లీ 50s లో ఉన్నాడు ఆయన. అండ్ హీఈస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఐజీ క్యాడర్ లో ఉన్నాడు. ఆయన అందులోనే కొనసాగితే డీజీపీ వరకు వెళ్తాడు. ఒక్కసారి ఇక్కడ సివి ఆనంద్ టిఎస్పిఎస్సికి రావాలనుకుంటే ఆయన రిజైన్ చేయాల్సి వస్తుంది. ఆయన రిజైన్ చేసి టిఎస్పిఎస్సికి 5 years చేసిన నెక్స్ట్ మళ్ళీ ఆయన ఈ పోలీస్ లోకి ఐపీఎస్ సర్వీస్ లోకి వెళ్ళడం కుదరదు. అందువల్ల అలాంటి వాళ్ళు రావడానికి సంకోచిస్తారు. అందువల్లనే రిటైర్డ్ ఐఏఎస్ ఆర్ రిటైర్డ్ ఐపీఎస్ లను మాత్రమే చైర్మన్ గాను మెంబర్స్ గాను నియమిస్తా ఉంటారు. ఓకే రైట్. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంతేగాని టిఎస్పిఎస్సి పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇవన్నీ ఎవరు దరఖాస్తులు చేశారు, ఇదంతా మనకు అవసరం లేదండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎస్సీ కేటగరైజేషన్. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ న్యూస్ లో ఉంది కదండి. ఎప్పటి నుంచి న్యూస్ లో ఉంది? 1994 లో మందకృష్ణ మాదిగ గారు 1994 లో మన మందకృష్ణ మాదిగ ఉన్నాడు కదా, ఆయన ఎంఆర్పిఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశాడండి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని. అది అప్పటి నుంచి న్యూస్ లో ఉంది. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ తెలంగాణ ఎలక్షన్ సందర్భంగా సికింద్రాబాద్ లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో దీనికి హామీ ఇవ్వడం జరిగిందండి, మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని. సో దాని వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేయడం జరిగింది ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. మరి ఎవరి ఆధ్వర్యంలో? అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ మిస్టర్ రాజీవ్ గౌబా గారి ఆధ్వర్యంలో ఇంకొక 4 మెంబర్స్ ఎవరు? హోమ్ సెక్రటరీ, లా డిపార్ట్మెంట్ సెక్రటరీ, ట్రైబల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అండ్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సెక్రటరీ ఉంటాడు కదా, వీళ్ళందరినీ మెంబర్స్ గా పెడుతూ రాజీవ్ గౌబా గారి ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్ గా ఈ కమిటీని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే మరి దీన్ని ఏర్పాటు చేయడానికి అఫీషియల్ కారణం ఏం చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
కర్ణాటక గవర్నమెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎస్సీ ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్ రీజన్ గా తెలియజేయడం జరిగింది. ఓకే, బట్ ఇదే ఫస్ట్ కమిటీయా? కాదండి. ఆల్రెడీ ఒక కమిషన్ నడుస్తోంది దీని మీద. ఏ నేషనల్ కమిషన్ టు ఎగ్జామిన్ ద ఇష్యూ ఆఫ్ ది సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ వేర్ ఆల్రెడీ సెటప్. దిస్ వాజ్ హెడెడ్ బై జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్. ఓకే, ఉషా మెహ్రా కమిషన్ ఆల్రెడీ దీని మీద నియమించడం జరిగిందండి. ఓకే, దేనికోసము? టు ఎగ్జామిన్ ద ఇష్యూ ఆఫ్ ది సబ్ కేటగరైజేషన్. అంటే ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం మనం సబ్ కేటగరైజేషన్ చెయ్యొచ్చా అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దాట్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ టు ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయకుండా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయడం కుదరదు అని ఉషా మెహ్రా గారి కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి ఆమె రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? లేదండి, చెయ్యకుండా. ఎందుకు చేయలేదు? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి కదా. సో అందువల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు సీక్ వ్యూస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ చీఫ్ మినిస్టర్స్ అండ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్స్ అబౌట్ దిస్ రికమెండేషన్స్. మరి వీళ్ళు సిఫార్సుల మీద రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను కోరగా ఇప్పటి వరకు ఇది చూడండి, 20 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే అభిప్రాయాలు చెప్పడం జరిగిందంట. అందులోనూ ఓన్లీ 7 రాష్ట్రాలు మాత్రమే ఈ కేటగరైజేషన్ కి అనుకూలత తెలపగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం వ్యతిరేకించాయి. అంటే దీంట్లో అర్థం ఏంటి? ఇప్పటి వరకు కనిపిస్తున్న దాంట్లో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ జరగడం అనేది చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే సగం తీరైన రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కలు చూసుకుంటే 20 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు మాత్రమే ఓకే అన్నాయంట, 13 రాష్ట్రాలు అండ్ ఒక యూనియన్ టెరిటరీ వద్దు అని చెప్పడం జరిగింది. ఓకే, సో నౌ అండ్ ఎట్ ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఒక కేసు కూడా సుప్రీం కోర్టులో పెండింగ్ ఉందండి. సుప్రీం కోర్టులో 7 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఇది పెండింగ్ లో ఉండడం జరిగింది. నేను ఇందాకే చెప్పినట్టు మందకృష్ణ మాదేవ గారు దీనికి సంబంధించిన మూవ్మెంట్ ని ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 1994 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈయన స్టార్టింగ్ లో పీపుల్స్ వార్ నక్సలైట్ గ్రూప్ తో తిరిగేవాడు. దాని తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి ఎస్సీస్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. దళిత్ మూవ్మెంట్ అంటరానితనంకి వ్యతిరేకంగా పోరాడాడు. దాని తర్వాత ఈ ఎస్సీ దళిత్ గ్రూప్ నుంచి కూడా విడిపోయి ఎంఆర్పిఎస్ సపరేట్ గా మాదిగలు వాటి ఉపకులాల కోసం పోరాటం చేస్తున్నాడు, రిజర్వేషన్స్ కోసం. ఓకే, మరి మనం ఎస్సీస్ కేటగరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన మినిస్ట్రీస్ గురించి కూడా మనకు తెలియాలి కదా. మరి ఎస్సీ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు ఎవరు? మిస్టర్ వీరేంద్ర కుమార్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి తెలంగాణలో ఎవరు? తెలంగాణలో ఇంకా క్యాబినెట్ ఫుల్ గా ఎక్స్పాండ్ చేయలేదు కదా. అందువల్ల సోషల్ వెల్ఫేర్ కి మినిస్టర్ ఎవ్వరూ లేరండి. ప్రస్తుతానికి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మాత్రమే ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఎవరు? ఈస్ మెరుగు నాగార్జున ఉన్నారు కదా, ఆయన మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. ఓకే, రైట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయాలంటే ఏ ఆర్టికల్ ని అమెండ్ చేయాలి అని అడగచ్చండి. ఏ ఆర్టికల్ ని అమెండ్ చేయాలి? ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతేగాని ఈ మధ్య జరిగిన ఏ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అని చెప్పి ఎవ్వరూ అడగరండి ఎగ్జామ్ లో. అది హెడ్లైన్, న్యూస్ పేపర్ హెడ్లైన్ అంతే. మనకు ఎగ్జామ్స్ లో అడిగేవి ఆర్టికల్స్, కమిటీస్, ఉషా మెహ్రా కమిటీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాని మీద వస్తుంది. లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ ఎస్సీ వర్గీకరణ కమిటీ ఎవరు హెడ్ చేస్తున్నారు? రాజీవ్ గౌబా. ఇవ్వొస్తాయి. అంతేగాని ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నవంబర్ 11న సికింద్రాబాద్ లో జరిగిన సభలో ఇది ఎవ్వరూ అడగరు. ఓకే, రైట్. నౌ coming on to the next topic for today, that is Miss World 2023 2024 లో జరగబోతుందండి. దానికి
28 ఏండ్ల తర్వాత మన భారతదేశం ఆతిథ్యం వహించబోతుంది. ఓకే, 71st మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం 2024లో 28 ఏండ్ల తర్వాత ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరి ఇవి ఎక్కడ జరగబోతున్నాయంటే న్యూఢిల్లీ అండ్ బాంబే. న్యూఢిల్లీ అండ్ బాంబే, దట్ ఈస్ ముంబైలో నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో ఎక్కడ? భారత్ మండపం ఉంది కదా, భారత్ మండపం. ఇది న్యూస్ లో రీసెంట్ గా ఉంది. భారత్ మండపం ఎందుకోసం? రీసెంట్ గా ఇండియాలో జరిగిన G20 మీటింగ్ ఉంది కదా, అది భారత్ మండపంలోనే నిర్వహించారు. అదే భారత్ మండపంలో ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు కూడా జరగబోతున్నాయి. అండ్ ఫైనల్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ ముంబై. ముంబైలో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఫర్ కల్చర్, దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ గారి నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఆయన భార్య నీతూ అంబానీ దీన్ని నెలకొల్పడం జరిగింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ముంబైలో ఫైనల్స్ జరగబోతున్నాయి. ఓకే, మరి ఈ మిస్ వరల్డ్ పోటీలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగాయి? 1951 నుంచి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు అనేవి జరుగుతా ఉన్నాయి. మరి ఈసారి జరగడం 71st టైం అండి. లాస్ట్ టైం ఇండియాలో 1996లో చివరిసారిగా జరిగాయి. అవి ఎక్కడ అప్పుడు జరిగింది? బెంగళూరులో నిర్వహించడం జరిగింది. లాస్ట్ టైం 1996లో నిర్వహించారు. ఓకే, మరి మనం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఎవరు గెలిచారు ఏంటి అని. మరి ఈసారి మన దగ్గరే జరగబోతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు మిస్ వరల్డ్, ఇండియా నుంచి మిస్ వరల్డ్ గెలిచిన వాళ్ళ లిస్ట్ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ ఇండియా ఇన్ 1966 రీటా ఫారియా అనే ఆమె మొట్టమొదటిసారిగా ఇండియాకు ఈ మిస్ వరల్డ్ గెలుపొందడం జరిగిందండి 1966లో. దాని తర్వాత 1994లో గెలిచింది ఎవరు? విశ్వసుందరి అని చెప్పి ఇప్పటికీ టైటిల్స్ లో ఆమె పేరేస్తా ఉంటారు సినిమాల్లో. ఎవరు? ఐశ్వర్యారాయ్ 1994లో గెలవడం జరిగింది. దాని తర్వాత 1997లో డయానా హెయిడెన్ గెలిచింది. దాని తర్వాత 1999లో యుక్తాముఖి అనే ఆమె 1999లో గెలవడం జరిగింది. దాని తర్వాత 2000లో కూడా ఒక ఫేమస్ యాక్టర్, ఇప్పుడు ఫేమస్ యాక్టర్, ఆమె హాలీవుడ్ లో కూడా యాక్టింగ్ చేస్తుంది, ఆమె గెలవడం జరిగింది. ఎవరండి ఆమె? ప్రియాంక చోప్రా. మరి 2017లో మనుశ్రీ చిల్లర్ కూడా రీసెంట్ గా ఇండియా నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో గెలిచింది. ఎవరు? 2017లో మనుశ్రీ చిల్లర్ గెలవడం జరిగింది. ఓకే, రైట్. మరి మిస్ కొందరు డౌట్ ఉంది, సార్ సుష్మితా సేన్ కూడా గెలిచింది కదా అని అంటారు. సుష్మితా సేన్ గెలిచింది మిస్ వరల్డ్ కాదండి, ఆమె గెలిచింది మిస్ యూనివర్స్. ఆమె 1994లో ఇండియా నుంచి కాన్సిక్యూటివ్ గా ఒకటేసారి అటు ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గెలిస్తే, ఇటు సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ గెలవడం జరిగింది. ఓకే, ఆ సంవత్సరం రెండు మనకే వచ్చాయి. ఓకే, అండ్ దాని తర్వాత 2000లో లారా దత్తా గెలిచింది. దాని తర్వాత రీసెంట్ గా 2021లో హర్నాస్ సంధు కూడా గెలవడం జరిగిందండి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి కూడా అంటే మిస్ వరల్డ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక 1 మార్క్ కూడా, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎంత టఫ్ క్వశ్చన్ చూస్తున్నారో చూసారు కదా, వాడు సింపుల్ గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇండియాలో ఎక్కడ జరుగుతున్నాయి అని అడిగి వదిలేయడం. ఆప్షన్ ఏ, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చి, ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ ముంబై. ఆప్షన్ బి, ఇప్పటి వరకు 6 members till now from India, 6 members has won the Miss World competition. Option C, in 1994 both Aishwarya Rai and Sushmita Sen has won this prestigious Miss World and Miss Universe competition in 1994 అని ఇస్తాడు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటాడు. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, మీరు అనుకోవచ్చు ఇంత స్టాటిక్ మనకు అవసరం అదే గుర్తుపెట్టుకోవాల్సింది అనొచ్చు, కానీ అడుగుతాడండి. క్వశ్చన్స్ ఈ మధ్య టఫ్ గా ఇస్తున్నాడు, సింపుల్ గా ఒక మార్క్ వదిలేయట్లేదు. ఓకే, అండ్ ఫర్ సినిమా చూసే వాళ్ళకి ఒక ఎంతూజియాస్టిక్ కొద్ది ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇదేం ఎగ్జామ్ లో అడగరు, ఖచ్చితంగా అడగరు. అదేంటంటే 1993లో మన మహేష్ బాబు గారి భార్య ఉన్నారు కదా, నమ్రతా శిరోద్కర్, ఆమె కూడా మిస్ యూనివర్స్ పోటీలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి 6th ప్లేస్ లో నిలవడం జరిగిందండి. ఇది జస్ట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే చెప్పాను, ఎగ్జామ్ లో అడగరు. ఓకే, రైట్.
మరి ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిస్ యూనివర్స్ కి సంబంధించిన మిస్ వరల్డ్ పోటీలు మన దగ్గర జరుగుతున్నాయి. మరి ఈ మిస్ వరల్డ్ సంస్థకు ఒక చైర్మన్ ఉన్నారండి, ఆమెనే ఈ జూలియా మార్లే. ఓకే, ఆమె పేరు జూలియా మార్లే. రైట్, ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన దగ్గర జరుగుతున్నాయి, అది కూడా 28 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రీయ బాల్ పురస్కార్. రాష్ట్రీయ బాల్ పురస్కార్, మరి ఇందులో ఈ సంవత్సరం 19 మెంబర్స్. దిస్ టైమ్ దిస్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024 will be given to 19 children and they will be awarded this award by President of India Draupadi Murmu. ఓకే, ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్ అని న్యూఢిల్లీలో ఉంటుందండి. అక్కడ జరగబోయే సెరమనీలో భాగంగా 19 మంది ఎక్సెప్షనల్ చిల్డ్రన్ కి ఈ బాల పురస్కార్ ని అందజేయడం జరుగుతుంది. మరి ఈ 19 మందిని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ 19 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, రైట్. మరి ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి, ఎవరికి ఇస్తారు అనేది ఒకటి ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సంవత్సరం 2 వ్యక్తులు సెలెక్ట్ కావడం జరిగిందండి. బేసిక్ గా 7 విభాగాల్లో 7 కేటగిరీస్ లో విశేషమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న 5 to 18 ఇయర్స్ లోపు చిన్న పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలు అందజేస్తుంది. 7 కేటగిరీస్. సో ఏ కేటగిరీస్? సాహసం, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ అండ్ క్రీడలు. ఇలా 7 కేటగిరీల్లో విశేషమైన ప్రతిభ కనబరిచిన 5 to 18 ఇయర్స్ మధ్య ఏజ్ లో ఉన్న పిల్లలకు ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 19 మందికి ఇచ్చారు. అందులో ఆర్ట్ అండ్ కల్చర్ వాళ్ళు 7, బ్రేవరీ ఒకరికి, ఇన్నోవేషన్ ఒకరికి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకరికి, సోషల్ సర్వీసెస్ 4, స్పోర్ట్స్ 5. ఓకే, స్పోర్ట్స్ 5. రైట్. మరి మన తెలంగాణ నుంచి ఎవరు? పెండియాల లక్ష్మీప్రియ అండి. పెండియాల లక్ష్మీప్రియ అనే ఆమెకు తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆమెకు ఏ కేటగిరీలో ఇచ్చారు? కళలు, సంస్కృతి అనే కేటగిరీలో పెండియాల లక్ష్మీప్రియకు ఇవ్వడం జరిగింది. ఓకే, పెండియాల లక్ష్మీప్రియకు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యప్రకాష్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆయనకు ఏ విభాగంలో ఇచ్చారంటే స్పోర్ట్స్. ఇది ఇంపార్టెంట్ అండి, వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ పేర్ల నుంచి ఒకవేళ ఈ అవార్డ్స్ పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ నుంచి అడగాలనుకుంటే ఖచ్చితంగా టిఎస్పిఎస్సి, ఏపీఎస్సి వాళ్ళకు, తెలంగాణలో టిఎస్పిఎస్సి వాళ్ళకు పెండియాల లక్ష్మీప్రియ మీద, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మన సూర్యప్రకాష్ మీద బరాబర్ పక్క టాపిక్ లో ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తారండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. అలాగే ఈ ప్రధానమంత్రి బాల పురస్కారాలకి వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎన్డీఆర్ఎఫ్. దిస్ సెలబ్రేట్స్ 19th రైజింగ్ డే. 19th రైజింగ్ డే అంటే వాళ్ళ ఫౌండేషన్ డే అండి. ఈ ఎన్డీఆర్ఎఫ్ ని జనవరి 19th 2006 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఫౌండ్ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం జనవరి 19th 2006 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ప్రతి సంవత్సరం ఈ రైజింగ్ డే ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. మరి ఈసారి ఇది 19th రైజింగ్ డే అంట. ఓకే, 19th రైజింగ్ డే. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ పనేంటి? డిజాస్టర్ రెస్పాన్స్. మనకు వరదలు వచ్చిన, మొన్న లాస్ట్ 4 years బ్యాక్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి. ఎవరు వచ్చిర్రు? స్టేట్ వాళ్ళు ఉండే, స్టేట్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఉండే, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఉండే, బట్ ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది. అలాగే కేరళలో వరదలు వచ్చినప్పుడు, కొండ చర్యలు పెరిగినప్పుడు, అలాగే మన హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వచ్చినప్పుడు, ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఇలాంటివి అనుకోని సంఘటనలు, ఎక్కడైనా పెద్ద పెద్ద మన ఫ్లైఓవర్స్ కూలిపోయిన, ఆ రోజు గుజరాత్ లో మన ఎలక్షన్స్ టైంలో ఫ్లైఓవర్ కూలిపోయింది, గుర్తుందా? మోర్బీ అనే ఏరియాలో. రైట్,
అక్కడ ఇలాంటి ప్లేసెస్ లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరగడానికి. అండ్ రీసెంట్ గా ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోయారు, గుర్తుందా? స్టార్టింగ్ లో అది జాతి వ్యతిరేకుల పని అని చెప్పి న్యూస్ వచ్చిన, లాస్ట్ కు రైల్వే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్లనే అది జరిగింది అని చెప్పి ఫైనల్లీ రిపోర్ట్ రావడం జరిగింది కదా. అప్పుడు కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రమే వెళ్ళి హెల్ప్ చేయడం, అంటే ముఖ్యంగా వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళే ముందుండి హెల్ప్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఎన్డీఆర్ఎఫ్? దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే. మరి దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎవరు? ఇది అతుల్ కన్వాల్, అతుల్ కన్వాల్, అతుల్ కన్వాల్. రైట్? ఓకే అండి. Now coming on to the next topic for today, that is about Srija. Srija is a table tennis player who represents India. She is a player from Hyderabad. హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఇక్కడే టేబుల్ టెన్నిస్ నేర్చుకొని ఇప్పుడు ఇండియా టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో, ఉమెన్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉన్న ప్లేయర్ అండి శ్రీజ. ఆమె ఫర్ ద ఫస్ట్ టైం అంతర్జాతీయ వేదిక మీద ఒక ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడం జరిగింది. ఓకే. తొలి ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడం జరిగింది. మరి ఆమె ఇది ఎక్కడ గెలిచిందంటే, ఈమె అమెరికాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నమెంట్ లో ఉమెన్స్ సింగిల్ విభాగంలో ఆమె తనకన్నా చాలా మంచి ర్యాంకింగ్స్ లో హై పొజిషన్ లో ఉన్న 46th ర్యాంక్ ప్లేయర్ లిల్లీ జాంగ్ ని ఓడించి గెలవడం జరిగిందంట. ఇంత డీప్ గా ఎవరు అడగరండి, బట్ శ్రీజ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన వేరే. ఓకే. అండ్ అలాగే తను కామన్వెల్త్ గేమ్స్ 2022లో కూడా మన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఎవరు? అచింత శరత్ కమల్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలవడం కూడా జరిగింది. ఓకే. రైట్. సో శ్రీజ గురించి గుర్తుపెట్టుకోండి, షీ ఈజ్ ఎ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండ్ తను రీసెంట్ గా తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది అని చెప్పి ఇవ్వచ్చు ఎగ్జామ్ లో. ఇది టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంట్ ఏనండి, ఎందుకంటే ఆమె హైదరాబాద్ అమ్మాయి ప్లస్ బట్ ఇండియాకు టేబుల్ టెన్నిస్ లో టాప్ ప్లేయర్ కాబట్టి ఇద్దరికి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ భరత్ సింహ యాదవ్. ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే టీఎస్పీఎస్సీలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా గొప్ప ఘనత సాధించినప్పుడు రీసెంట్ గా దాని మీద ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు అండి, ఖచ్చితంగా అడుగుతున్నాడు. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో కూడా ఒక తెలంగాణ వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్మన్ అవుతే అడిగాడు. అసలు అది అడుగుతాడని చెప్పి అనుకోలేదు, బట్ అడిగాడు. సో తెలంగాణకు చెందిన వ్యక్తులు ఏదైనా గొప్ప విషయాలు సాధించినప్పుడు ప్లీజ్ వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం సాధించారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈయన మహబూబ్ నగర్, మన పాలమూరు బిడ్డ, ప్రస్తుత వనపర్తి జిల్లాకు చెందిన భరత సింహ యాదవ్ ఒక కొత్త మొక్కను కనుక్కున్నాడంట. ఒక కొత్త మొక్కను కనుక్కున్నాడు. తమిళనాడులోని తేనే జిల్లాలో ఒక కొత్త మొక్కను కనుక్కోవడం జరిగింది. దానికి ఆండ్రోగ్రఫిన్ డెనియసిస్ అని పేరు పెట్టాడు. ఓకే. అండ్ హీఈస్ డూయింగ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ తమిళనాడులో మదురైలోని ది మధురా కాలేజ్ లో ఆయన తన పిహెచ్డిని చేస్తున్నాడు. ఓకే. మరి ఆయన పిహెచ్డి టాపిక్ పశ్చిమ కనుమలు, అంటే వెస్టర్న్ ఘాట్స్ లో అంతరించిపోతున్న మొక్కల జీవిత చక్రం అనే టాపిక్ మీద ఈ భరత్ సింహ యాదవ్ అనే వ్యక్తి తన పిహెచ్డిని చేస్తున్నాడండి, థీసిస్ గా తీసుకొని చేస్తున్నాడు. ఆయన ఒక కొత్త మొక్కను కనుక్కున్నాడు రీసెంట్ గా. ఎవరు? భరత్ సింహ యాదవ్. ఆయన పెట్టిన పేరు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రెండేనండి. రీసెంట్ గా పాలమూరు బిడ్డ భరత్ సింహ యాదవ్ ఒక మొక్కను కనుక్కున్నాడు, దాని పేరు ఆండ్రోగ్రఫిన్ టెనియసిస్. ఓకే. అదొక పాయింట్. మరి కనుక్కున్నది ఎవరు? భరత్ సింహ యాదవ్. ఆయన ఎక్కడి వాడు? వనపర్తి, ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్ అండ్ ప్రస్తుత వనపర్తి డిస్టిక్. ఇది అడుగుతాడండి. ఓకే. రైట్. గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ లోనైనా ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే. రైట్. Now coming on to the next topic for today, that is we'll be discussing some MCQs on the topic which are recently in the news. Okay. Which cattle breed is recognized as India's shortest humped cattle breed అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ given here are గిర్, పుంగనూర్, సహివాల్, రెడ్ సింధి. ఇది ఏపీఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.
ఇండియా షార్టెస్ట్ హంప్డ్ క్యాటిల్ బ్రీడ్ ఏంటి? పుంగనూరు కౌస్ అండి, పుంగనూరు కౌస్. మరి పుంగనూరు కౌస్ ఈ మధ్య న్యూస్ లో ఎందుకు ఉన్నాయి? మొన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ లో నరేంద్ర మోడీ గారు ఈ పుంగనూరు జాతికి చెందిన ఆవులకు గడ్డి తినిపించడం జరిగిందండి. జస్ట్ మీకు వినడానికి కొంచెం గడ్డి తినిపించినా కూడా న్యూస్ ఏనా అని అనిపించవచ్చు, బట్ పుంగనూరు కౌస్ గడ్డి తినిపించిందా అని చెప్పి ఎవ్వరు అడగరండి. బట్ ఈ పుంగనూరు కౌస్ కి సంబంధించిన విషయం మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల నుంచే యూపీఎస్సి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మరి ఇది ఏపీకి చిత్తూరు జిల్లాకు చెందిన ఫేమస్ కౌ బ్రీడ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఈ పుంగనూరు కౌ బ్రీడ్ కి సంబంధించిన క్వశ్చన్ ఈసారి ఏపీఎస్సి గ్రూప్ 1 లో, గ్రూప్ 2 లో మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద మహతారి వందన యోజన? మహతారి వందన యోజన అనే స్కీమ్ ని రీసెంట్ గా ఏ స్టేట్ స్టార్ట్ చేయడం జరిగిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఎవరు స్టార్ట్ చేశారు? రీసెంట్ గా ఈ యోజనను స్టార్ట్ చేసింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అండి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. మరి దీనికి ఇన్స్పిరేషన్ ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో లాడ్లీ బెహనా యోజన, లాడ్లీ బెహనా యోజన అనే ఒక స్కీమ్ ఉంది కదా. ఆ స్కీమ్ లో ఏం చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి మహిళకు 1000 రూపాయలు మంత్లీ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 1000 రూపాయలు ఈ లాడ్లీ బెహనా యోజన కింద 1000 రూపాయలు మధ్యప్రదేశ్ లో ఉన్న ఆడవాళ్లకు గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇస్తుంది. దాన్ని ఆదర్శంగా చూసుకున్న ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈ మహతారి వందన యోజన అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఇలాంటి స్కీమేనండి, ఇవి రెండు బీజేపీ గవర్నమెంట్ లో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి తెలంగాణలో ఒకటి తీసుకొస్తున్నారు కదా, 2500 రూపీస్ ఇస్తాము ఆడవాళ్ళకని, అది ఇక్కడ నుంచి తీసుకొచ్చిందేనండి. ఓకే, సో ఫ్రీగా డబ్బులు పంచే ప్రోగ్రామ్ అని కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేయట్లేదండి, బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. దేశంలో ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఆడవాళ్ళకు మనీ ఇచ్చే స్కీమ్ టీఎంసీ బెంగాల్లో చేస్తుంది, తమిళనాడులోను ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. అండ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నాయండి. అండ్ ఎందుకు ఈ స్పెషల్ గా కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేయట్లేదు అని అన్నానంటే, ఈ మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అండ్ లేడీస్ కి ఫ్రీ బస్సెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఇలా ఫ్రీగా పంచుతున్నారని చెప్పి విమర్శ వచ్చింది. బట్ ఆ విమర్శ కాంగ్రెస్ కి మాత్రమే పరిమితం కాదండి. అంటే ఈ ఫ్రీగా పంచడం తప్ప రైటా అనే పాయింట్ లోకి నేను వెళ్ళట్లేదు, బట్ ఇది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేయట్లేదు, దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ డెవలప్ ద సెకండ్ జనరేషన్ డిస్ట్రెస్ alert transmitter for fishermen? Options are A. IMD, that is Indian Meteorological Department, B. Ministry of Earth Sciences, C. DRDO, D. ISRO. Okay, ఈ సెకండ్ జనరేషన్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ ఫర్ ఫిషర్మెన్ ని కొత్తగా డెవలప్ చేశారంట. బట్ ఈ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిషన్ అనేది ఇంతకు ముందు నుంచే ఉందండి, అది ఫస్ట్ జనరేషన్. 2010 లో ఇస్రో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మన ఫిషర్మెన్స్ కోసము. దిస్ టెక్నాలజీ అలౌస్ ఫిషర్మెన్ టు సెండ్ ఎమర్జెన్సీ మెసేజెస్ విత్ రియల్ టైమ్ అక్నాలెడ్జ్మెంట్ త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ని వాడి ఏమన్నా ఆపదల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న నేవీ వాళ్ళకు ఈ మెసేజ్ పంపించడానికి ఇస్రో వాళ్ళు 2010 లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన సెకండ్ జనరేషన్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ ని DAT, దట్ ఈస్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ SG అన్న పేరుతోని ఒక ఇంప్రూవ్డ్ వర్షన్ ని కొత్తగా తీసుకురావడం జరిగిందండి. ఓకే, రైట్. నౌ coming on to the next question for today, that is Chang'e 6 mission recently seen in the news is associated with which country? మనకు Chang'e 6 ఈ పేరు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? చైనా గుర్తుకొస్తుంది కదా. Chang'e అనగానే చైనా గుర్తుకొస్తుంది, రైట్ ఆన్సర్ చైనానే. బట్ ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? అసలు ఈ Chang'e మిషన్ కి సంబంధించి ఈ Chang'e 6 మిషన్ దేనికి సంబంధించింది? రీసెంట్ గా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, మనకి ఇస్రో ఎలాగో అలా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అలాగా వాళ్ళు Chang'e 6 అనే మిషన్ ని మూన్ మీదకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024 లో ప్రయోగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 ని పంపించాం కదా,
చంద్రయాన్ 1, 2, 3 అన్ని అయిపోయాయి. ఇప్పుడు ఈ చాంగే 6 మిషన్ వాళ్ళది మూన్ లో సౌత్ పోల్ మీదకి వెళ్తుందంట. మరి మనం ఆల్రెడీ సౌత్ పోల్ మీదకి ఫస్ట్ దేశంగా నిలిచాం కదా చంద్రయాన్ 3ని పంపించి. ఇప్పుడు సెకండ్ దేశంగా చైనా వాళ్ళు నిలబోతున్నారు చాంగే 6 మిషన్ ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ మిషన్ ఏంటి? దిస్ మిషన్ ఎయిమ్స్ టు కలెక్ట్ lunar samples, that is moon samples from the south pole, okay, which will be contributing a valuable data to understand the moon's geology. Okay, right. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.